Hi friends, welcome to another interesting video that is on lactate dehydrogenase enzyme as a marker in COVID infection. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ అసలు లాక్టేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్కి కరోనా వైరస్కి రిలేషన్ ఏంటి అండ్ హౌ డస్ దిస్ ఎల్డిహెచ్ యాక్ట్ యాజ్ ఏ ఇన్ఫ్లమేటరీ మార్కర్ అనే డౌట్ రావచ్చు. సో ఈ డౌట్ని క్లారిఫై చేసుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద మెటబాలిక్ పాత్వేస్ ఇన్ విచ్ ద లాక్టేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఇన్వాల్వ్స్. సో మన బాడీలో జనరల్గా ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనారోబిక్ రెస్పిరేషన్ anaerobic respiration. ఏరోబిక్ రెస్పిరేషన్లో ఇక్కడ జరిగేది ఏంటంటే గ్లైకాలసిస్ జరుగుతుంది, పీసీఎస్ సైకిల్ జరుగుతుంది అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరుగుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్లో. వైరాస్ ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఓన్లీ గ్లైకాలసిస్ అండ్ లాక్టిక్ యాసిడ్ పాత్వే ఈ రెండు పాత్వేస్ ఈ హ్యూమన్స్లో ఉంటుంది. అండ్ ఆక్సిజన్ ఇన్సఫిషియెంట్ కండిషన్లో ఎనరోబిక్ రెస్పిరేషన్లో గ్లైకాలసిస్ జరిగి లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో మనకి కోవిడ్లో మెయిన్గా ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి, సో లంగ్స్ డ్యామేజ్ చేసినప్పుడు ఆక్సిజన్ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది ప్రాపర్గా ఈ రెడ్ బ్లడ్ సెల్స్కి యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి, సో రెడ్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే అందుబాటులో ఉండదో రెడ్ బ్లడ్ సెల్స్కి దీస్ రెడ్ బ్లడ్ సెల్స్ కెనాట్ ఏబుల్ టు టేక్ అప్ ద ఆక్సిజన్ ఫ్రమ్ ఆల్వియోలార్ సెల్స్. సో ఎప్పుడైతే ఆక్సిజన్ ఇన్సఫిషియన్సీ ఉందో, ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉందో, ఆటోమేటిక్గా ఏరోబిక్ రెస్పిరేషన్ స్విచెస్ టు ఎనరోబిక్ రెస్పిరేషన్. జనరల్గా ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ మనకి సివియర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేదంటే స్టార్ట్ చేసినప్పుడు, జనరల్గా ఈ పెక్యులర్ కండిషన్, ఇన్ఫెక్షన్స్ కండిషన్స్, క్యాన్సర్స్ కండిషన్స్లో ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ ప్రామినెంట్గా కనిపిస్తుంది. ఈ ఎప్పుడైతే ఈ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్లో పల్మనరీ డ్యామేజ్ ఉంటే, ఆ పల్మనరీ డ్యామేజ్ ద్వారా ఆల్వియోలార్ సెల్స్ డిస్ఫంక్షన్ ద్వారా ఆక్సిజన్ అనేది ప్రాపర్గా ఈ ఇంటేక్ ఉండదు కాబట్టి, సో ఇట్ ఆటోమేటికలీ ద ఏరోబిక్ రెస్పిరేషన్ విల్ స్టాల్స్ అండ్ ద సెల్స్ డిపెండ్స్ అపాన్ ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఏరోబిక్ రెస్పిరేషన్లో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్. ఈ ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ దెన్ అగైన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పైరిక్ యాసిడ్. జనరల్గా ఏంటి, ఇక్కడ పార్షియల్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ అవుతుంది, ఇక్కడేమో ఏరోబిక్ రెస్పిరేషన్ కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ అవుతుంది. సో పార్షియల్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్లో గ్లైకాలసిస్ ప్రొడ్యూస్ టూ పైరిక్ యాసిడ్ మాలిక్యూల్స్. These pyric acid molecules convert into pyruvate dehydrogenase ద్వారా, pyruvate dehydrogenase enzyme ద్వారా, pyruvate dehydrogenase అనే ఎంజైమ్ ద్వారా pyric acid converts into lactic acid. దెన్ ఇక్కడ మనకి బాడీలో లాక్టిక్ యాసిడ్ ఎప్పుడైతే పెరుగుతుందో లాక్టిక్ ఎసిడోసిస్ అనే కండిషన్ జరుగుతుంది. జనరల్గా మన బాడీ
7.4 pH అంటే న్యూట్రల్ pH, ఆల్మోస్ట్ న్యూట్రల్ pH ఉంటుంది బ్లడ్లో. సో దిస్ pH షిఫ్ట్స్ టువర్డ్స్ ఎసిడిక్ pH. సో గ్రాడ్యువల్గా pH తగ్గుతూ ఉంటుంది, ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది. సో దట్ ఇస్ వెరీ లీథల్ టు అవర్ బాడీ. సో టు మినిమైజ్ దిస్ lactic acidosis, LDH is the enzyme that acts upon the lactic acid, then it is converted into pyruvic acid. ఇక్కడేమో పార్షియల్ ఆక్సిడేషన్ చూడండి, క్లియర్గా చూడండి. ఎనరోబిక్ రెస్పిరేషన్లో గ్లైకోలిటిక్ పాత్వేలో 2 pyruvic acid molecules ప్రొడ్యూస్ అవుతాయి. These pyruvic acid molecules are converted into lactic acid by pyruvate dehydrogenase enzyme. అయితే pyruvate dehydrogenase enzyme యాక్షన్ అయిన తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దెన్ అగైన్ దిస్ లాక్టిక్ యాసిడ్ కన్వర్ట్స్ ఇంటూ pyruvic acid. ఇది ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా? మజిల్లో లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినా, లంగ్స్లో లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినా, లేదా హార్ట్లో లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినా సరే, ఆల్మోస్ట్ వేరు టిష్యూస్లో వేరు ఐసీ ఎంజైమ్స్ ఉంటాయి. They have their own rate of reactions that depends upon the tissue and energy utilization pathways. So different metabolic rates మీద different tissues లో different isoenzymes different tissues లో different kinetics display చేస్తాయి, different kinetic rates display చేస్తాయి. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన లాక్టిక్ యాసిడ్, మజిల్లో ప్రొడ్యూస్ అయిన లాక్టిక్ యాసిడ్, అదర్ టిష్యూస్లో ప్రొడ్యూస్ అయిన లాక్టిక్ యాసిడ్, that should be eliminated because if the lactic acid accumulates in the body, that leads to lactic acidosis. So that is very detrimental condition that should be cleared out. So this process of clearing of lactic acid will occur in liver. So liver lo jarugutundi mechanism మొత్తం, lactic acid converts into pyruvic acid. So liver isoenzyme LDH LDH4 predominantly acts on the lactic acid and converts the pyruvic acid into pyruvic acid. So this entire mechanism, aerobic respiration ki anaerobic respiration difference వచ్చింది. So anaerobic conditions లో, సో ఆక్సిజన్ షార్టేజ్ ఉన్న కండిషన్స్ లో, లేదంటే స్పెసిఫిక్ టిష్యూస్ లో ఈ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎనరోబిక్ మెటబాలిక్ పాత్వే అనేది జరుగుతుంది. సో ఫైనల్గా లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత అండ్ బాడీలో లివర్ అనేది సెంట్రల్ మెటబాలిక్ ఆర్గన్ కాబట్టి, సో ఇట్ విల్ బ్యాలెన్సెస్ ద మెటబాలిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద బాడీ. సో లివర్ సెంట్రల్ మెటబాలిక్ ఆర్గన్, ఇట్ విల్ రెగ్యులేట్స్ or it will balances the entire metabolism in the body. So అప్పుడు ఏం చేస్తుంది, లివర్ ఏం చేస్తుంది, ఈ లాక్టిక్ యాసిడ్ తీసుకొని ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ pyruvic acid. లాక్టిక్ యాసిడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ pyruvic acid. ఇక్కడ లాక్టేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ అని పనిచేస్తుంది. సో అలా ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ డిప్లీషన్ కండిషన్లో, ఆక్సిజన్ డెఫిషియెంట్ కండిషన్లో ఈ పాత్వే జరుగుతుంది. సో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లో లంగ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి, సో ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది కాబట్టి ఇన్వెర్టిబుల్గా లాక్టేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ అనేది డిఫరెంట్ టిష్యూస్ నుంచి రిలీజ్ అవుతుంది, బ్లడ్లో రిలీజ్ అవుతుంది. సో ఆ విధంగా ఆక్సిజన్ డెఫిషియన్సీ అంటే లంగ్ డ్యామేజ్ and oxygen saturation. ఎప్పుడైతే లంగ్ డ్యామేజ్ పెరుగుతుందో వైరల్ ఇన్ఫెక్షన్తో, సో ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు ఎండోబిక్ రెస్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎండోబిక్ రెస్పిరేషన్ స్టార్ట్ అయిందంటే the lung damage directly correlates to LDH and lactic acid. సో ఇక్కడ ఒక థ్రెషోల్డ్ వాల్యూ ఉంది. నార్మల్ ఏంటంటే
140 to 280 units per liter. This is the normal range. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లో 280 యూనిట్స్ పర్ లీటర్ అనేది ఒక థ్రెషోల్డ్ వాల్యూ కింద సైంటిస్టులు డిసైడ్ చేశారు. సో ఈ థ్రెషోల్డ్ వాల్యూ కింద పెరిగితే కనుక లంగ్ డ్యామేజ్ పెరుగుతున్నట్లు, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతున్నట్లు. సో ఈ నీడ్స్ ఆక్సిజన్ సపోర్ట్ ఆర్ వెంటిలేషన్. సో దిస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎల్డిహెచ్. ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఎల్డిహెచ్ అనేది, లాక్టేట్ డిహైడ్రేషన్ అనేది ఇంత ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ ఎల్డిహెచ్తో పాటు మనం ఎర్లియర్గా ఒక వీడియో చేసామండి. సో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఇన్ఫెక్షన్ సివియారిటీని చెప్పడం కోసం దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కర్స్. అవేంటంటే సివిటి, ఈఎస్ఆర్, సిఆర్పి, ఇంటర్లోకిన్ 6, ఫెరిటిన్, డి డైమర్. వీటితో పాటు అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఇస్ లాక్టేట్ డిహైడ్రేషన్. సో ఆ వీడియో కూడా చూడండి కంప్లీట్గా. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఐకార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. సో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్లో ఈ మార్కర్స్ స్పెసిఫిక్గా మనకి ఇన్ఫ్లమేటరీ సివియారిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి, ఇన్ఫ్లమేటరీ స్టేటస్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ వాల్యూస్ మనకి డబుల్ అవుతున్నాయో, ట్రిపుల్ అవుతున్నాయో, దట్ ఇండికేట్స్ దట్ ద పేషెంట్ ఈజ్ చాలా సీరియస్ కండిషన్లో పోతున్నట్లే. సో అందుకోసమని along with these 6 markers, LDH కూడా important marker that reflects the damage of lungs and that reflects the depletion of oxygen. సో లంగ్ డ్యామేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ డిప్రెషన్ ఉంటుంది. ఆక్సిజన్ డిప్రెషన్ అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ స్టార్ట్ అయిందంటే LDH ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది లివర్ నుంచి కానీ డిఫరెంట్ ఆర్గన్స్ నుంచి కానీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. So there are different types of isoenzymes. LDH1, LDH1, తర్వాత LDH2, LDH3, LDH4, LDH5. So these are the different types of isoenzymes that are present in different organs. LDH1 చూసినప్పుడు ఆర్బీసీలో అండ్ హార్ట్లో ఉంటుంది. LDH1 ఆర్బీసీ అండ్ హార్ట్ టిష్యూలో ఉంటుంది. తర్వాత LDH2 చూసినప్పుడు ఇది కూడా ఆర్బీసీ అండ్ హార్ట్లో ఉంటుంది. తర్వాత LDH3 చూసినప్పుడు లంగ్స్లో ఉంటుంది. తర్వాత లింఫోసైట్స్లో ఉంటుంది. LDH4 చూసినప్పుడు ఎక్స్క్లూజివ్గా లివర్లో ఉంటుంది. LDH5 చూసినప్పుడు మజిల్లో ఉంటుంది. LDH5 మజిల్లో ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, సివియర్గా రన్నింగ్ చేసినప్పుడు కానీ, ఆ టైంలో మనకి ఆక్సిజన్ తక్కువగా మజిల్కి సప్లై అవుతుంది. సో మజిల్ అనేది డెఫినెట్గా ఈ ఎనరోబిక్ పాత్రని సెలెక్ట్ చేసుకుంటుంది. సో అప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది లాక్టిక్ యాసిడ్. అప్పుడు మజిల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో 3-4 days వరకు ఉంటుంది పెయిన్. దట్ ఈస్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. సో ఆ లాక్టిక్ యాసిడ్ అనేది గ్రాడ్యువల్గా లివర్ ఎంజిన్ ద్వారా మజిల్ ఎంజిన్ ద్వారా క్లియర్ అవుతుంది. సో దట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ పైరిక్ యాసిడ్ అండ్ ది పైరిక్ యాసిడ్ అగైన్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్. దట్ ఈస్ కోరిసైకిల్ అంటుందని. కోరిసైకిల్. ఈ కోరిసైకిల్ ఏంటంటే మేజర్గా గ్లూకోనియోజెన్సిస్ పాత్వేలో దిస్ ఇస్ నథింగ్ బట్ కోరిసైకిల్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోనియోజెన్సిస్. పైరిక్ యాసిడ్ అంటే అమినో నుంచి పైరిక్ యాసిడ్ రావచ్చు. ఆ పైరిక్ యాసిడ్ కోరిసైకిల్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ తయారవుతుంది. సో గ్లూకోనియోజెన్సిస్. సో కొత్తగా గ్లూకోజ్ తయారవుతుంది మన బాడీలో.
అపార్ట్ ఫ్రమ్ ఫోటోసిన్సిస్ అంటే ప్లాంట్స్లో ఫోటోసిన్సిస్ జరుగుతుంది, యానిమల్స్ వచ్చేటికి గ్లూకోనియోజెనిక్ పాత్ర అనేది జరుగుతుంది, తద్వారా గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇంత హిస్టరీ ఉంది లాక్టేజ్ డిహైడ్రేషన్కి, ఇంత హిస్టరీ ఉంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మార్కర్ దట్ రిఫ్లెక్ట్స్ ద లంగ్ డ్యామేజ్ అండ్ దట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద decrease of oxygen depletion. So that in turn activates the lactic acid enzyme. So this lactic acid enzyme is an important marker that directly correlates to lung damage. ఎప్పుడైతే ఈ 280 యూనిట్స్ పర్ లీటర్స్ కన్నా ఇంక్రీజ్ అవుతుందో, ఆల్మోస్ట్ 6 folds ఇంక్రీజ్ అవుతుందో, డెఫినెట్గా ఆ టైంలో ఆక్సిజన్ సపోర్ట్ కావాలి, ఆక్సిజన్ సపోర్ట్ కావాలి. 6 folds ఎప్పుడైతే ఎంజైమాటిక్ లెవెల్, ఎంజైమాటిక్ కాన్సన్ట్రేషన్ 6 folds ఇంక్రీజ్ అవుతుందో ద పేషెంట్ నీడ్స్ ఆక్సిజన్ సపోర్ట్. ఇంకా పెరిగితే కనుక వెంటిలేషన్ సపోర్ట్ కూడా అవసరం. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ పారామీటర్ వన్ షుడ్ నో యాజ్ అన్ ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఇన్ కోవిడ్ ఇన్ఫెక్షన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, మీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మెడికల్ నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందో, మెడికల్ నాలెడ్జ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అనే విషయాన్ని మీకు అర్థమైంది కదా. సో ఇలాంటి వీడియోస్, మెడికల్ సైన్స్కి సంబంధించిన వీడియోస్, బయాలజీకి సంబంధించిన వీడియోస్ మరిన్ని చేయాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మెడికల్ నాలెడ్జ్ని డిస్ప్లే చేయండి. సో ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ ఇంత ఇన్ఫర్మేషన్ ఎంతోమంది సైంటిస్టులు కష్టపడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో ఇన్నోవేషన్స్ చేసి మనకి ఈ ప్రజెంట్ సైంటిఫిక్ స్టాటస్ మనకి ప్రొవైడ్ చేశారు. కానీ ఇప్పటికీ కోటాను కోట్ల మంది దే ఆర్ అవే ఫ్రమ్ ద మెడికల్ నాలెడ్జ్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ లాజికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడు. మెకానికల్ ఇంజనీర్ ఈ కెన్ ఏబుల్ టు డిజైన్ ద బైక్ ఆర్ కార్, కెన్ ఏబుల్ టు రిపేర్ ద కార్ అండ్ బైక్. సో అదే నాలెడ్జ్ని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ, లేదంటే ఈ 10th వరకు ఈ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ కానీ యూ కెన్ ఏబుల్ టు లెర్న్ అండ్ యూ కెన్ ఏబుల్ టు రిపేర్ ద వెహికల్. సో నాలెడ్జ్ అనేది నాలెడ్జ్ ఎక్విజిషన్ అనేది మనం ఎంత క్లోజ్ ప్రాక్సిమిటీతో ఉంటాము, ఎంత క్లోజ్ యాక్సెస్తో ఉంటాము, ఎంత క్లోజ్ ఎక్స్పోజర్లో ఉంటాము అనే దాని మీద ఆధారపడుతుంది. సో మెడికల్ నాలెడ్జ్ కూడా మనం ఎక్వైర్ చేయాలి, మనం డే టు డే ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవాలి. సో మెడికల్ నాలెడ్జ్ షేర్ చేయాలి, డే టు డే లైఫ్లో మనం అది ఇంప్లిమెంట్ చేయాలి. నాట్ ఓన్లీ దట్, ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు డూ రిసర్చ్, కొత్త రీసెర్చ్ చేయాలి, పరిశోధన చేయాలి. పరిశోధన చేసినప్పుడే దాని సాధ్యత ఉంది, మన జీవితానికి ఒక సాధ్యత ఉంది. ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ని ఎంఫసైజ్ చేసింది. సో యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని ఎంఫసైజ్ చేసింది. సో వీ షుడ్ బిహేవ్ ఇన్ ఏ కలెక్టివ్ మోడ్, కలెక్టివ్ మేనర్. మనం కలెక్టివ్గా ఇంటరాక్ట్ కావాలి, సైన్స్ని డెవలప్ చేయాలి, సో లైఫ్ని సస్టైన్ చేయాలి, యూనివర్స్లో స్ప్రెడ్ చేయాలి. సో దిస్ ద పర్పస్ ఆఫ్ అవర్ ఛానల్. సో ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం, తెలుగులో అందించడం కోసం, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్గా, ఇంకా మోర్ ఇన్ఫ్లుయెన్షియల్గా ఇవ్వడం కోసం మీ సెషన్స్ కూడా ఇవ్వండి. సో కంప్లీట్గా ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి అన్ని వీడియోస్. సో సైంటిఫిక్ టెంపర్తో ఉంటాయి, ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటాయి అన్ని వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.